నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి వంటకాలు, ఆరోగ్యమైనవి, చాలా సింపుల్ గా ఉండేవి మీ అందరికీ రెడీ చేసి పెట్టామండి. ఎప్పుడు కూడా అమృతం ఏంటి అంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్ లో సింపుల్ గా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, అన్ని వయసుల వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట చేయలేరు కదండి. సో ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకి బోల్డ్ అనే టెన్షన్స్. అంటే ఈ వంటలు ఎలా ఉండాలి అంటే మనం చూస్ చేసుకునేవి అందరికీ ఈక్వల్ గా సెట్ అయ్యే విధంగా ఉండాలి. మరి పసిపిల్లలు ఉంటే తప్ప అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. కాబట్టి అలాంటి వంటల్నే మాక్సిమం మేము మీ అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మరి ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? ఎల్నీర్ పుచ్చకాయ కూలర్. బేసిక్గా ఎల్నీర్ అంటే ఒక సీమ వైపు కొబ్బరి బోండాన్ని ఎల్నీర్ అని చెప్తూ ఉంటారు. సో ఆ కాంబినేషన్లో పుచ్చకాయతో మనము ఈ కూలర్ ఎలా తయారు చేస్తున్నామో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎల్నీర్ పుచ్చకాయ కూలర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లేత కొబ్బరి నీళ్లు 2 కప్పులు, రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, అగర్ కొద్దిగా, పుదీనా ఆకులు కొద్దిగా. ఎల్నీర్ పుచ్చకాయ కూలర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్ గా ఎల్నీర్ అంటే ఇక్కడ చూసుకోండి, కొబ్బరి బోండం. ఓకే, అందరూ రెగ్యులర్ గా ఎక్కువగా పిలుచుకునేది ఏంటంటే కొబ్బరి బోండం. కొన్ని ప్రాంతాల్లో ఎల్నీర్ అని చెప్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది మనకు వాటర్ తో ఉంది, ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంది, దీన్ని జస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో అందరి ఇళ్లలో బేసిక్ గా వేసవి కాలంలో కొబ్బరి బోండం ఇప్పుడు ఎప్పుడైనా దొరుకుతుంది అనుకోండి, వేసవి కాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం అగర్ కూడా వాడుతున్నాం. ఇది అగర్ ఏంటి అంటే బేసిక్గా ఇట్స్ ఆయుర్వేదం లాంటిది, అంటే మనకు చాలా సహజంగా పండేది అనమాట ఇది. సో ఇదేంటి అంటే జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. అండ్ అలాగే అగర్ ఎక్కువ ఎందులో వాడుతూ ఉంటాము అంటే మనకు జెల్లీస్ చేసేటప్పుడు, పుడ్డింగ్స్ చేసేటప్పుడు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇన్ జనరల్గా తక్కువనే వాడతాం దాన్ని. సో ఓన్లీ ఇలా మనకి ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటున్నాము అన్నప్పుడే వాడతాం. అండ్ అలాగే ఇక్కడ ఒక మంచి స్మెల్ వస్తుంది, అదేంటా అని చూస్తే రోజ్ వాటర్. సో మంచి రోజ్ సిరప్ కూడా, మన రోజ్ వాటర్ కూడా తీసుకున్నాము. సో దాన్ని కూడా మనము ఈ కూలెంట్లో వేస్తున్నాం అనమాట. అలాగే పుచ్చకాయ, సీజన్తో సంబంధం లేకుండా పుచ్చకాయ ఎప్పుడంటే అప్పుడు వస్తుంది అనుకోండి. సో పుచ్చకాయలో 90% వరకు వాటర్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, వైటమిన్ ఏ, సి అధికంగా ఉంటాయి. ఇది జుట్టుకి, చర్మానికి చాలా చాలా మంచిది, గుండె ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. సో ఈ కాంబినేషన్తో మనం ఈరోజు ఒక సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు. ఓకే, సో ఒక మంచి ఎల్నీర్ పుచ్చకాయ కూలర్ని తయారు చేయబోతున్నాం. సో ఇదేంటి అంటే ఫస్ట్ ప్రాసెస్లో ఇక్కడ మనకు చిన్న ప్యాన్ తీసుకుంటున్నామండి. ఈ ప్యాన్లో ఒక ప్రాసెస్ చేద్దాం. ఓకే, అది ఏంటి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, లేత కొబ్బరి నీళ్లు. సో చక్కగా లేతగా ఉండే తీసుకున్నాను, లోపల కొబ్బరి కూడా ఉంది యాక్చువల్గా. అఫ్కోర్స్ అది మనం ఏం తీయట్లేదు ఇప్పుడు, ప్రస్తుతానికి మాత్రము దీని యొక్క నీటిని మాత్రమే వాడుతున్నాం అనమాట. సో ఇది మనం ముందుగా ఒక ప్యాన్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కాస్త రోజ్ వాటర్ కూడా వేసుకుందాం. ఆహా, ఇది మనకు బయట కూడా దొరుకుతుంది. అంటే ఈ వాసన చూసిన తర్వాత కాసేపు అలా ఉండిపోతాం, దాంట్లో అలా బయటికి రాలేమన్నమాట. సో పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు, 100% ట్రై చేయండి. సో రోజ్ వాటర్ కూడా మనము ఒక 2 స్పూన్స్, 1.5 to 2 స్పూన్స్ వరకు వేసుకున్నాం. కాన్సన్ట్రేటెడ్గానే ఉంటుంది అది, సో మన అంతకన్నా అవసరం లేదు, మరి ఓవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అగర్ ఇది మనకి, ఇది కూడా చక్కగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది కూడా మంచిదండి, హెల్త్కి మంచిదే ఇది. సో దీంట్లో ఈ జెల్లీ మనం తయారు చేసేటువంటి దాంట్లో ఇది మనకు మెయిన్ అగర్తోనే వస్తుంది జెల్లీ. ఎంత కావాలో అంత తీసుకొని వేసుకుందాం. వేసుకొని బాగా అది కరిగేదాకా మనం కలుపుకోవాలన్నమాట. కరిగిపోతుంది, చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా జెల్లీ రెడీ అయిపోతుంది. సో పిల్లలకు మామూలుగా జెల్లీస్ బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్ ఎవరికి తెలియక చాలా ఈజీ, అది సింపుల్ ప్రాసెస్. కాకపోతే మనకు బయట దొరికే వాటిలో విపరీతమైన కలర్స్ అవన్నీ వేస్తూ ఉంటారు. దట్స్ హౌ దే లుక్ వెరీ కలర్ఫుల్. బట్ మనం కొంచెం సాత్వికంగా చేయాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. సో ఇలా చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అగర్ మొత్తం కరిగేదాకా మనం వెయిట్ చేయాలి. కరిగిన తర్వాత ఒక పలానా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇలాంటి ఒక గాజు పాత్రలోకి దీన్ని మనం తీసుకుంటాం. అది కొంచెం మనకు చల్లారిన తర్వాత, ఎక్కువ టైం కూడా పట్టదు దానికి కూడా, కొంచెం చల్లారిన తర్వాత నీట్గా మనం ఇలా పీసెస్ కట్ చేసుకోవడానికి సులువుగా అనువుగా ఉంటుందన్నమాట. అదే జెల్లీ అంటే, అదే చెప్పాను కదా, ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే 2 వంటలు మీరు నేర్చుకోవచ్చు. చూసారా, ఇలా మొత్తం చక్కగా కరిగిపోయి మనకు రంగు కూడా రైట్గా మారింది. సో ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని ఇలా వేడివేడిగా ఉంటుంది, అఫ్కోర్స్ అది చల్లబడుతుంది కాబట్టి. సో దీన్ని మనము ఈ గాజు పాత్రలోకి తీసుకుందాం. ఇది
కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. ఇది చల్లారిన తర్వాత నీట్గా ఇలా గట్టిగా అవుతుంది. అప్పుడు జెల్లీలాగా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా చక్కగా దీన్ని జ్యూస్ లాగా చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, చక్కగా ఈ విధంగా జ్యూస్ తయారు చేసేసాను. ఓకే, స్వీట్గా ఉన్నట్టు కూడా ఉందండి, బాగా చాలా పండు. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా చల్లారిపోయిందండి. ఇది మీకు ఏంటి అంటే ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట ప్రాసెస్. సో మీరేమీ అయ్యో ఇంకా జెల్లీ ఫామ్ అవ్వలేదే, మృదుల ఏంటి అలా చెప్పేసింది అని మీరు కంగారు పడకండి. ఇబ్బంది ఏం లేదు. నేను కూడా ఒక 10 నిమిషాలు వెయిట్ చేశాను అండ్ ఫ్రిడ్జ్లో కూడా ఒక 5 నిమిషాలు పెట్టాను. ఆ తర్వాతే మనకు చక్కగా ప్రాపర్గా జెల్లీలాగా అయిందనమాట. ఓకే, సో ఒకవైపు ఏమో ఇది మనకి ఇక్కడ చూడండి, సో చక్కగా ఇది గట్టిపడిపోయింది. అండ్ ఇక్కడ మనకు జ్యూస్ రెడీగా ఉంది. అండ్ చియా సీడ్స్ కూడా మనం నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఒక కత్తి తీసుకోండి, తీసుకొని జెల్లీస్ ఉన్నాయా దీన్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. నేను కొంచెం చిట్టిగానే తీసుకుంటున్నాను, మరీ పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా ఏం తీసుకోవట్లేదు. ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. అంటే స్పూన్తో మనం ఇలా లిఫ్ట్ చేసి చూసినప్పుడు ఇదిగోండి ఈ సైజులో ఉంటుందన్నమాట. కనిపించిందా మీకు? ఇలా ఈ సైజులోకి వస్తుంది. నేను నా క్వాంటిటీస్కి నేను తీసుకున్న దానికి తగ్గట్టుగా ఈ సైజులో తీసుకున్నాను. మీరు కూడా ఇదే సైజులో తీసుకుంటే బెటర్. అంతేనండి, ఇది మీరు పిల్లలకు చక్కగా జెల్లీ అని చెప్పి ఇవ్వచ్చు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మనం కొబ్బరి నీళ్ళతో చేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇలా మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి జెల్లీస్ ఏవైతే ఉన్నాయో ఇలా ముక్కలు ముక్కలుగా వేసేసుకుందాం. సో చూడ్డానికి ఎంత అసలు టెంప్టింగ్గా ఉంది కదా. అంతే మరి, ఈ జెల్లీ అంటేనే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఓ టెంప్టేషన్ అండి. సో పాపం వాళ్ళ టెంప్టేషన్ని కూడా మనం కాదనలేము. అట్ ద సేమ్ టైము మనం వాళ్ళని ఇంట్లో చేసుకోవడానికి అణువుగానే ఉంది. కానీ వై నాట్ హ్యాపీగా ట్రై చేయండి, ఇలా ఇవ్వండి. చూసారా, ఇదిగోండి ఈ విధంగా మనకు కొబ్బరి నీళ్లతో జెల్లీ రెడీ అయిపోయింది. సో చాలా తక్కువ టైంలోనే. ఇప్పుడు దీంట్లో మనం ఏం వేద్దామంటే పుదీనాను కూడా కొంచెం ఇలా జస్ట్ లైట్గా ఇలా క్రష్ చేసుకునేలాగా వేసేసుకుందాం. మరి ఇలా ముక్కలు ముక్కలు కాకుండా ఇలా కొంచెం ఇలా చేసుకొని వేసుకుందాం. ఆ తర్వాత మనం తయారు చేసినటువంటి ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుందాం. పుదీనా వేసాం కాబట్టి పుదీనా కూడా మనకు న్యాచురల్ కూలెంట్, ఒంటో వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. మనం చియా సీడ్స్ కూడా వేసుకుందాం. దీంట్లో కొంచెం వేద్దాము. చివరిగా సర్వింగ్ బౌల్లో కూడా పైనుంచి అలా కాస్త వేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు చెప్పాను కదా, మనకి మంచి కూలెంట్. అసలు దెబ్బకి మీకు ఒంట్లో ఉండే వేడి మొత్తం అలా మటుమాయం అయిపోవాలన్నమాట. సో కొంచెం మాత్రం చివరిగా వేసుకోవడానికి ఉంచుకున్నానండి. దీన్ని ఒక్క 2 నిమిషాల పాటు వదిలేద్దామా ఇలా. సో 2 నిమిషాల పాటు చక్కగా వదిలేయచ్చు. లేదా అంటే దీన్ని తీసుకెళ్ళి మరి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా పిల్లలు ఇంకా ఇంటికి వస్తారు స్కూల్ నుంచి అన్నప్పుడు అలా చక్కగా చేసి ఇవ్వచ్చు అనమాట. అంటే ఒక రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. ఆహా, అసలు ఈ ప్రాసెసే ఇంత టెంప్టింగ్గా ఉంది. ఇంక టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఓకే, ఒక 2 మినిట్స్ పాటు దీన్ని వదిలేద్దామండి. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పెదాలపై సహజంగానే కొంతమందికి నలుపుగా ఉంటుంది. ఆ నలుపు తగ్గించుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు కాస్త నిమ్మరసము, తేనె, గ్లిజరిన్ కలిపి ఒక చిన్న పేస్ట్ లాగా అప్లై చేసుకోవాలి. మర్నాడు పొద్దున నీట్గా వాష్ చేసేసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే పెదాలపై నలుపు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, ఒక్కసారి ఈ ప్లేట్ని లుక్ వేసుకుంటే కనుక మా సర్వింగ్ ప్లేట్ ఎంత అందంగా ఉందో, సాత్వికంగా ఉందో అసలు. సో ఇది మనం మామూలుగా పడేస్తూ ఉంటాం చెత్తబుట్లో. ఓకే, మామూలుగా అయితే జనరల్గా అయితే పడేసుకోవచ్చు. కాకపోతే ఇలా మీరు డిఫరెంట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జ్యూస్ ఇందులో అయితే మనకి జెల్లీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దీన్ని మనం 3/4 భాగం వరకు వేసేద్దాం ఫస్ట్. ఓకే, చూస్తారా జెల్లీస్ క్లియర్ కనపడుతున్నాయి కదా మీకు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇలా మనము వాటర్ మిలన్ ముక్కలుగా కూడా వేసుకుంటున్నాం. అంటే మనం ఇలా తీసుకునేటప్పుడు తాగేటప్పుడు మనకు జెల్లీస్ వస్తాయి, వాటర్ మిలన్ ముక్కలు కూడా వస్తాయి, అలా అనమాట. సో దీన్ని కూడా మనం చక్కగా ఇలా తీసుకుందాం. పైనుంచి
మళ్ళీ కాస్త జ్యూస్ వేసుకుందాం. అలా జెల్లీస్ కనిపించేలాగా కష్టపడి చేసాం కదా జెల్లీస్. మరి పైనుంచి కాస్త చియా సీడ్స్, అలాగే అలా అందంగా పుదీనా. ఆహా, ఎంత బాగుంది చూసారా? అసలు దీన్ని ఎలా పట్టుకోవాలి, నిలుస్తుందా నా చేతిలో? అదనమాట. ఎంత బాగుందో, ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు ఇది కదా. సో చక్కగా ఎల్నీర్ పుచ్చకాయ కూలర్ రెడీ అయిపోయిందండి. సో ప్రాసెస్ అయితే ఎంత టెంప్టింగ్గా ఉందన్నమాట. ప్రాసెస్, టేస్ట్ కూడా 100% అలాగే ఉంటుంది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఎల్నీర్ పుచ్చకాయ కూలర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లేత కొబ్బరి నీళ్లు 2 కప్పులు, రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, అగర్ అగర్ కొద్దిగా, పుదీనా ఆకులు కొద్దిగా. ఎల్నీర్ పుచ్చకాయ కూలర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో లేత కొబ్బరి నీళ్లు, రోజ్ వాటర్, అగర్ అగర్ వేసి కరిగేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలు మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో కట్ చేసుకున్న జెల్లీ ముక్కలు, పుదీనా, పుచ్చకాయ జ్యూసు, నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసి కలిపి సర్వింగ్ ని పుచ్చకాయ డొప్పలో వేసి పైన నుంచి సన్నగా తరిగిన పుచ్చకాయ ముక్కలు, చియా సీడ్స్, పుదీనా ఆకుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎల్నీర్ పుచ్చకాయ కూలర్ రెడీ. చూసారు కదా, ఎల్నీర్ పుచ్చకాయ కూలర్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సో దీని రుచి చూడాలంటే దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. సో జెల్లీతో పాటుగా మనము ఇలా తీసుకుందాం. ఎన్ని రకాల టేస్ట్ ఉన్నాయి తెలుసా దీంట్లో. జెల్లీ చక్కగా మొత్తం కొబ్బరి నీళ్లు కేక్ తిన్నట్టుగా ఉందన్నమాట. రోజ్ వాటర్ చాలా మంచి ఫ్లేవర్ తీసుకొచ్చింది. అలాగే సబ్జా గింజలు నోటికి మధ్య మధ్యలో అలా తగులుతూ, వాటర్ మిలన్ చాలా తీయగా అద్భుతంగా ఉంది. ఎక్కడా పంచదార మనం వాడలేదు, గమనించండి. అసలు సూపర్ అండి. జెల్లీస్ నేర్చుకున్నాము, ఇంత మంచి జ్యూస్ నేర్చుకున్నాము, మధ్య మధ్యలో వాటర్ మిలన్ ముక్కలు కూడా తగులుతూ ఉన్నాయి. అసలు ఇంకేం కావాలి చెప్పండి. మనసుకు ఆనందం కలిగించాలి అంటే ఆహారం ద్వారా అసలు ఇలాంటివి పెట్టామంటే అదిరిపోతుంది. నిజంగా నాకు బాగా నచ్చేసిందండి. 100% మీరు, మీ పిల్లలు అందరూ కూడా హాయిగా తయారు చేసుకొని తాగండి. ఓకే, సో మన మొదటి వంట అయిపోయింది కాబట్టి ఇప్పుడు కారంగా రెండో వంటలోకి వెళ్ళిపోదాం. నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటి అంటే పచ్చి పల్లీల మసాలా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పల్లీల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఎండుమిర్చి 4, అనాస పువ్వు కొద్దిగా, మరాఠీ మొగ్గ కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉడికించుకున్న పచ్చి పల్లీలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి పల్లీల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం పచ్చి పల్లీలతో ఈ వంటను చేస్తున్నాం. సో పచ్చి పల్లీల ఉపయోగాలు ఏంటి అంటే ఇందులో వైటమిన్ B3 ఉంటుంది. మెదడు పనితీరుని, జ్ఞాపక శక్తిని చాలా బాగా మెరుగుపరిచేటువంటి ఎలిమెంట్ అన్నమాట. అంతేకాకుండా హై ఇన్ ప్రోటీన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే సోంపు, ఈ 4 కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ మనకు మసాలా దినుసులు అనమాట. సో ఈ మసాలా దినుసులు అన్నింటినీ కూడా ఒక దాంట్లోకి తీసేసుకుని మనం దీన్ని చక్కగా ఒక మసాలా పొడిలాగా ముందుగా తయారు చేసుకుందాం. ఆల్రెడీ మన ఇంట్లో రెడీమేడ్గా ఇటువంటి మసాలా పొడులు ఉన్నాయి అంటే మీరు హ్యాపీగా ఆ పొడి వాడుకోవచ్చు. మసాలా పొడి కూడా తెప్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా ఈ విధంగా చక్కగా వేయించేసుకొని చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేద్దాం. సో చక్కగా మనము రెడీగా ఉంచుకున్నటువంటి ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లైట్గా వేయించేసుకుందాం. వేయించుకొని కూడా పొడి చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది. వేయించకుండా పొడి చేస్తే ఏంటంటే కొంచెం మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి కాస్త ఎలివేట్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఒక్క పిసర మనం వేయించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో సోంపు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకోవచ్చు. మీకు కావాల్సిన లవంగం, ఇలాచి కూడా వేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనము ఇవి మాత్రమే వేసామన్నమాట. సో ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాలు,
చూసుకోండి, క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని మిరియాలు, కారానికి తగ్గట్టుగా ఘాటుకి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్త ఎండుమిరపకాయలు ఒక 4 వేసాను. అంటే కొంచెం స్పైసీగానే చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత కాస్త జీలకర్ర. ఇవన్నీ కూడా మనం ఒక్క 2 నిమిషాల పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నూనెలో కాబట్టి నూనెలో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ మసాలా పొడి మీరు ఏ కూరలకైనా ఉపయోగించుకోవచ్చు. ఎనీ కర్రీ అంటే కొంచెం ఏదైనా స్పైసీగా స్పెషల్గా పులావ్కి వాటికి చెయ్యాలి అనిపిస్తే కనుక 100% మీరు ఈ పొడి వాడుకోవచ్చు అనమాట. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ధనియాల స్మెల్ చాలా బాగా డామినేట్ చేస్తుంది. ఇది వేగిపోయింది కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మనం వేయించుకున్న మసాలా దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. దీన్ని నున్నగా పొడి చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ముందుగా పొడి చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, ఈ గరం మసాలా పొడి, అది కూడా మనం ఇందులో అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసాం కదా. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. అన్నీ అంటే మనకి మసాలా స్పైసెస్ ఉన్నాయి, అలాగే మన ఇండియన్ స్పైసెస్ కూడా ఉన్నాయి. అంటే మన ధనియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా బాగుంది. సో దీన్ని మీరు ఏ కూరలోకైనా, ఏ నార్త్ ఇండియన్ స్పెషల్ రైస్లోకైనా మీరు వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసుకుందాం. అంటే మెయిన్ కూర ప్రాసెస్ అనమాట ఇది. కూర అని కాదు, ఒక మసాలా. సో ఇలా ఒక 3 స్పూన్స్ నూనె వేసేసుకున్నాను. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ఇంకా మెల్లిగా ఒక్కొక్కటిగా మనం వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ప్రస్తుతానికి మనం చేసింది ఏంటి అంటే ఒక మసాలా పొడి తయారు చేసుకున్నాం. పచ్చి పల్లీల మసాలా అన్నాం కదా, ఆ మసాలా ఏంటంటే ఈ మసాలా అనమాట. ఓకే, ఇది అసలు ఊరికే అలా స్నాక్ లాగా తినచ్చేమో, అంతే కదండి. టొమాటో, పల్లీలు అన్నీ ఉన్నాయి. సో మిగతాది మసాలా పొడి. సో హ్యాపీగా ఉట్టి కూడా తినేయచ్చు. సో ఫస్ట్ ఇందులో ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కాస్త అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. దాంతో పాటుగా ఉల్లికాడలు కూడా వేసుకుందాం, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, అలాగే కాస్త పసుపు, వేసుకొని ఒక్కసారి చక్కగా వేయించేసుకుందాం. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఇదొక్కసారి మనకు చక్కగా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు. ఓకే, ఒక మరీ ఇట్లా పిసపిసగా చేసుకోలేదు, ఒక 70% వరకు ఉడికించుకున్నాం, సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇది ఒక కప్పు నిండా తీసుకున్నాం. దీంట్లో ఎటువంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం మనకి డ్రైగా అలాగే ఉంటుందన్నమాట. చెప్పాను కదా, ఒక పోపు వేసిన పల్లీల టైప్లో అనమాట ఇది. సో ఇది మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. అలాగే మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో మసాలా పొడి, అది వేసుకుందాం. ఇక్కడ మీరు చూసుకోండి, మీకు కావాల్సిన కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి. ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది, ఇదిగోండి. సో మేబీ నాకు ఇంత సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇదంతా వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఇది మళ్ళీ ఓవర్గా ఘాట్ అయిపోతుంది. ఆ ఘాటును కూడా మనం తీసుకోలేం, కష్టం. అది ఎంత ఉండాలో అంత ఉంటే బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఎలాంటి వాటర్ కూడా మనం పోయట్లేదు, కానీ జస్ట్ ఇలా చిమ్కరిస్తున్నాం అనమాట లైట్గా. మనకు ఆ మసాలా పొడి మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి సింపుల్గా అలా వేసుకున్నాం, అంతే.
జస్ట్ నాట్ ఈవెన్ లైక్ 2 స్పూన్స్ కూడా కాదు. ఇలా వదిలేద్దామంటే ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసామంటే చక్కగా మనం వేసిన మసాలా పొడి అంతా కూడా బాగా పడుతుందన్నమాట. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. ముఖ్యంగా వేసవి కాలంలో మనకు చాలా చెమట రావడము, తర్వాత దుర్గంధంగా ఉండడము అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎంత స్నానం చేసినా కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ రాకుండా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే స్నానం చేసే నీటిలో కాస్త నిమ్మరసం వేసుకొని ఆ తర్వాత స్నానం చేసినట్టయితే ఒక రకమైన ఫ్రెష్నెస్తో పాటు ఆ సుగంధం ఏదైతే ఉందో అది కూడా చక్కగా వస్తుందన్నమాట. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి. స్మెల్ అయితే అసలు ఆహా మామూలుగా రావట్లేదండి. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా అసలు ఇది అసలైన టేస్ట్ అనమాట. పైనుంచి స్టవ్ ఆఫ్ చేసేసాను, అయిపోయింది. సో ఇది చక్కగా స్నాక్ ఐటమ్ లాగా లైక్ ఈవినింగ్ టైమ్స్ తినడానికి చాలా బాగుంటుంది. సో పిల్లలకు కూడా బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా బాగుంటుందండి. కొంచెం కారం చూసుకొని వేయండి. కారం అంటే మనం వేసిన మసాలా పొడిని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే, అంతకన్నా ఏం లేదు. అండ్ ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం వేసిన మసాలా పొడి ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకు కారం వస్తుంది. సో దాన్ని బట్టి మీరు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. కారంగా టేస్టీగా పచ్చి పల్లీల మసాలా రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి పల్లీల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఎండుమిర్చి 4, అనాస పువ్వు కొద్దిగా, మరాఠీ మొగ్గ కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉడికించుకున్న పచ్చి పల్లీలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి పల్లీల మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మసాలా దినుసులు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించి మెత్తగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉల్లికాడలు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ముక్కలు, ఉడికించుకున్న పల్లీలు, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి కొంచెం నీళ్లు చిమకరించుకొని మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి పల్లీల మసాలా రెడీ. చూసారు కదా పచ్చి పల్లీల మసాలా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది చేత్తోనే హాయిగా తినేయచ్చు. చాలా బాగుందండి. అంటే పల్లీలకి ఇలా మసాలా వేస్తారని, ఇలా మసాలా వేస్తే ఇలా ఉంటుందని నాకైతే ఇంతవరకు తెలియదు నిజంగా. అంటే మామూలుగా పల్లీ మసాలా అంటే జనరల్గా మనకి అది ఉల్లిపాయలు అలా మనకి బండ్లో ఇస్తూ ఉంటారు, అంతవరకు మనకు తెలుసు. ఇలా మనకి మసాలా దినుసులు, ధనియాలు ఇలాంటి పొడులు వేస్తే కూడా ఇంత బాగుంటుందన్న విషయం మాత్రం నాకు నిజంగా ఇప్పుడే తెలుసుకున్నా. అంటే చాలా చాలా బాగుంది. సో ఈవినింగ్ టైం స్నాక్ ఐటము. సో ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు అలా సర్వ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడ నేర్చుకున్నారని మాత్రం అడుగుతారు. సో ఈరోజు నిజంగా ఫస్ట్ కూలరు అలాగే ఒక మంచి ఒక స్పైసీ స్నాక్ ఐటము 2 కూడా చాలా బాగున్నాయి. 2 ట్రై చేయండి. సో ఇది స్నాక్గా ఇవ్వండి, దాని తర్వాత చక్కగా డ్రింక్ ఇవ్వండి, సూపర్గా ఉంటుంది. సో చూసారు కదా ఇవాటి మన అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.